విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సాధారణంగా మనం ఏమని రాస్తామంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని రాస్తాం. అందరూ కూడా విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది 2009 అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం మరి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన మార్పులు జరిగాయి. మొదటి మార్పు ఆర్టికల్ 45లో గతంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఉన్నది. ప్రజెంట్ ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద మార్చడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ జీవించే హక్కు, దానికి అనుబంధంగా 21A చేర్చి మరి విద్యా హక్కు చట్టం ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించడం అనేది చేర్చడం జరిగింది. మరి మూడవ మార్పు ఏంటంటే 51A ఆర్టికల్ కింద ఉండే ప్రాథమిక విధుల జాబితాలో 10 విధులు ఉన్నాయి, దానికి 11వ విధి అడిషనల్గా చేర్చడం జరిగింది. ఈ 3 మార్పులు జరిగాయి. అదేవిధంగా ఈ విద్యా హక్కు చట్టంలో చాలా ఇంపార్టెంట్, మొత్తం 38 సెక్షన్స్ ఉన్నాయి, 7 చాప్టర్స్ ఉన్నాయి, 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ 38 సెక్షన్స్ పైన మీరు ఒక అవగాహన ఏర్పరచుకుంటే, ముఖ్యంగా సెక్షన్ 23 నుంచి సెక్షన్ 30 వరకు చాలా ఇంపార్టెంట్ ఉపాధ్యాయులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.